వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులను దగా చేస్తున్న కూటమి సర్కార్పై కర్నూలు నియోజకవర్గంలో కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు రైతన్నకు బాసటగా వైఎస్ఆర్సీపీ తరపున రైతుల సమస్యల పరిష్కారానికి రైతులతో కలిసి కర్నూలులోని చిల్డ్రన్స్ పార్క్ నుండి పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి రైతుల సమస్యలు పరిష్కరించాలని నిరసన ర్యాలీ నిర్వహించారు. అన్నదాత పోరు కార్యక్రమానికి కొడుమూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి రైతులు కర్నూలుకు కదం తొక్కారు. మాజీ కూడా చైర్మన్ కోడమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కొడమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో రైతులు స్వచ్ఛందంగా కర్నూలుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏర్పడిన నాటి నుంచి వ్యవసాయ రంగంలో సంక్షోభం మొదలైందని, విత్తనాలు మొదలు పంటలు అమ్ముకునే వరకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనంతరం రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆర్డీఓ ఆఫీస్ ఏఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గంగుల ప్రభాకర్ రెడ్డి, స్టేట్ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వి విజయ మనోహరి, మాజీ కూడా చైర్మన్ కొడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కొడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్, మేయర్ బై రామయ్య, అహ్మద్ అలీ ఖాన్, కర్నూలు నియోజకవర్గ కార్పొరేటర్లు, అనుబంధ విభాగం నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, అలాగే యూరియా కరెక్ట్ సప్లై చేయాలి. ఏ పంటలకైతే గిట్టుబాటు ధర లేదో ఆ పంటలకంతా గిట్టుబాటు ధర కల్పించాలనేది మా డిమాండు. ఈరోజు రైతుల తరపున పోరాటం ఇది. ఈరోజు ఉల్లిపాయ మార్కెట్లో వచ్చేసి 30 రూపాయలు ఉంటే వీళ్ళు 1200 రూపాయలు కొంటామంటున్నారు. 12 రూపాయలు కూడా సరిగ్గా కొనకుండా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇదంతా బోగస్ అని వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెడుతున్నారు. ఒకవేళ వాళ్ళు తాగింది పురుగుల మందు కాదు, విస్కీ తాగినారనుకుంటే మరి డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు సెలైన్ ఎందుకు ఎక్కించినారు అంటే డాక్టర్లకు ఆ మాత్రం తెలివి లేదనుకుంటున్నారా? సెలైన్ ఎక్కించినారంటే సీరియస్ కంటే సెలైన్ ఎక్కిస్తారు. కాబట్టి ఈరోజు రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ఉల్లి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే అంతకంటే దారుణం ఉందా? కాబట్టి యూరియా సప్లై చేస్తామంటున్నారు. యూరియా కోసము రైతులు అధికారుల కాళ్ళు పట్టుకుంటున్నారు. అంటే రైతులను బిచ్చగాళ్ళని చేస్తున్నారు. ఇంత ఘోరంగా మీరు పరిపాలన చేస్తూ మళ్ళీ సిగ్గన్న లేక అనంతపురంలో సూపర్ సక్సెస్ సభని పెట్టారు. ఏమి మీరు సూపర్ సిక్స్లు పాటించినారు? ఏమైనా రైతులకు 20,000 ఇచ్చినారా? ఇవ్వలేదు ఇంతవరకు. రెండోది నిరుద్యోగ భృతి ఇచ్చినారా? ఇవ్వలేదు. 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు 1500 చొప్పున ఇచ్చినారా? ఇవ్వలేదు. ఏదైతే 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పింఛన్ ఇచ్చినారా? ఇవ్వలేదు. సిగ్గన్న లేక మళ్ళా విజయోత్సవ సభ అంట. ఆ పాల్గొనే వాళ్ళకన్నా మూతికి మసిపోయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఉల్లిని 2500 నుంచి 3000 కొనాలి. కొనకుండా కనుక ఈ ఉద్యమాన్ని ఇట్నే కంటిన్యూ చేస్తాం. మీరు కేసులు పెట్టినా ఏం చేసినా భయపడేది లేదు. ఇన్ని రోజులు రెడ్ బుక్లో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండారనుకున్నాం. కానీ ఈ అరెస్టుల వలన రైతులు కూడా రెడ్ బుక్లో ఉన్నారనేది అర్థమవుతుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారో ఎంప్లాయీస్ ఉంటారు, అన్ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లో ఉన్నారని అర్థమవుతుంది. కానీ రెడ్ బుక్ పాలనకు అంతమందించే కాలం దగ్గరకు వచ్చింది, గుర్తుపెట్టుకోండి.
ఏదైనా ఉంటే రైతుల పక్షపాతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. జలయజ్ఞంతో పాటు రైతుల గిట్టుబాటు ధర ఇవన్నీ ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ, మరి మోసం చేసే కూటమి ప్రభుత్వం ఎక్కడ? మా ప్రాంతంలో ఉల్లిగడ్డ రైతులందరూ ఎప్పుడు అనుకుంటుంటారు ఎప్పుడైనా గిట్టుబాటు ధర రాదు. అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సెంటిమెంట్ ఉంది, వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి. మా దగ్గర ఒక మాట ఉంది, పచ్చి కరువు అంటారు, ఒట్టి కరువు అంటారు. వస్తే ఎండలు నీళ్లు రావు, ఇప్పుడు వస్తే వానలు ఎక్కువైపోయి ఉల్లిగడ్డ ధర రాకపోయి రైతులు చెక్ పోస్ట్ కార్డు వరకు రాత్రి లారీ లాగినాయి. ఎవరైనా వ్యాపారులు కొనండి, మిగిలిన డబ్బులు మేమిస్తాం, 200, 300 కొనండి, మిగిలిన మద్దతు ధర మేమిస్తామని చెప్పినారు. పోతేనేమో క్రాప్ బుకింగ్ ఉండాలంటారు, మరి పాస్బుక్ ఉండాలంటారు, ఆధార్ కార్డు ఇవన్నీ ఇచ్చేది ఎప్పుడు తెచ్చే టోకన్లు ఇచ్చేది. పోయిన సంవత్సరం కూడా ఇట్లా చెప్పినారు, ఎప్పుడు ఇవ్వలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వము ఈ యొక్క రైతుల ఉసురు పోసుకొని ఖచ్చితంగా కుదేలవడం ఖాయం. మా చెన్న చెప్పినట్టు 3 సంవత్సరాలు అందరం ఓపిక ఉందాం. రాబోయే రోజుల్లో మరీ సుభిక్షంగా ఉండబోతుందని కార్యకర్తలకు రైతుల ద్వారా హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.